అంటే చుట్టుపక్కల మంటలు వ్యాపించేంత స్థాయిలో ప్రస్తుతానికి ప్రమాదం లేదు. అయితే మంటలు ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా పొగ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎందుకంటే పూర్తిగా కెమికల్ ఉండడంతో సో మంటలు తగ్గినప్పటికీ కూడా లోపల కెమికల్ కావచ్చు, దాని నుంచి వచ్చేటువంటి గాఢత ఇదంతా కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. సో దాంతో లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే ఈ పరిశ్రమ కూడా పెద్ద స్థాయిలో ఉంది, కొంత వైశాల్యం కూడా ఎక్కువనే ఉంది. సో దీంతో చుట్టుపక్కల కొంత ఈ కంపెనీకి మిగతా కంపెనీలకు కొంత ఎక్కువనే గ్యాప్ కనిపిస్తుంది. సో దాంతో మిగతా కంపెనీలకు ఎటువంటి ప్రమాదం అయితే లేదు ప్రస్తుతానికి. కానీ ఇందులోనే ప్రస్తుతానికి ఇక్కడే పెద్ద ప్రమాదం పొంచి దాగి ఉంది. సో లోపల ఏదైతే కార్మికులు పూర్తిగా చిక్కుకొని ఉన్నారో ఈ కంపెనీకి సంబంధించి నిర్మాణం పూర్తిగా కూడా కుప్పకూలడంతో అందులో ఉన్నటువంటి కార్మికులంతా కూడా అందులోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు ఇక్కడ ఉంది. సో మరి వీరందరినీ కూడా అటు రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉండేటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా హైడ్రా కూడా ఇక్కడ చేరుకుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. దాదాపు 9:30 గంటలకు ఈ ప్రమాదం జరిగితే సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఒకవైపు ఆక్సిజన్ మాస్క్లు పెట్టుకొని కూడా అయితే రెస్క్యూ సిబ్బంది వస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండడంతో ఆక్సిజన్ మాస్కులు అనేటువంటివి పెట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. సో మరి వారందరినీ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకురావాలంటే రెస్క్యూ బృందం కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. స్థానిక నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు, మీ వాళ్ళు శ్రీకాంత్ భాయ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు, ప్రమాద పరిశీలించడానికి వచ్చారు. చెప్పండి, ఏం జరుగుతుంది? ఇవాళ సిగాచి కెమికల్స్ కంపెనీలో మరి పెద్ద ఎత్తున పొద్దున 9 గంటలకు అప్పుడే వచ్చిన ఎంప్లాయీస్ కూడా అప్పుడే వచ్చిరంట. బస్సు దిగినరు, లోపలికి పోతుంటే మరి పెద్ద ఎత్తున రియాక్టర్ పేలిందని చెప్పేసి మరి మా స్థానిక నాయకులు కృష్ణ గారు, సర్పంచ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారు. ఒకరేమో 20 మంది చనిపోయారు అంటున్నారు. లోపల మాత్రం ఇప్పుడే నేను మా ఆర్ఐ గారిని కనుక్కున్నాను, ఇప్పటి వరకు మాత్రం 2 హాస్పిటల్ తీసుకుపోయినాం, 2 చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. లోపల ఉన్నది 30 మందే అని చెప్పి అయితే ఆర్ఐ గారు చెప్తున్నారు. కాబట్టి మరి దేవుని దయ వల్ల క్యాజువాలిటీ తక్కువ ఉండాలనే కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారని చెప్తున్నారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి? అదే వాళ్ళ ప్రకారం మాత్రం 2 చనిపోయినరు అన్నది అధికారులు చెప్తున్నమాట. మరి ఇక లోపల శిథిలాల కింద దగ్గర 15 మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏందో మరి ఒకసారి కనుక్కోవాలి. వాళ్ళు కూడా ఎంతైతే అంత తొందరగా మీరు కొంచెం డిస్టర్బ్ చేయకపోతే మేము అందరినీ ముందుకు తీసుకుపోతాం అంటున్నాం. స్థానిక నాయకులు కూడా ఉన్నారు. అంటే మీకు ఫస్ట్ వచ్చినటువంటి వార్త ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ పారిశ్రామిక వాడలో? దాదాపు 9:30 అప్పుడు పెద్ద బ్లాస్ట్ వినిపించింది. ఆ బ్లాస్ట్ వినిపించిన తర్వాత లోకల్లో నేను హ్యామండ్ కంపెనీ ప్రెసిడెంట్ని. హ్యామండ్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, పక్కన సిగాచి కెమికల్ పెద్ద బ్లాస్ట్ జరిగింది, దాదాపు 60 మంది లోపల ఉన్నారని చెప్పి. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే ఒక 10-15 మంది బయటకు వచ్చారు, మిగతా 45 మెంబర్స్ లోపలనే ఉండే. ఆ తర్వాత బస్సులో ఒక 15 మందిని తీసుకెళ్లారు. దాదాపు 20-25 మంది, అంటే వాళ్ళు అక్కడ కంపెనీ ఎంప్లాయీస్ కానీ అక్కడ చెప్పిన దాని ప్రకారం 20-25 మంది ఇంకా లోన ఇప్పుడు కూలిన స్లాబ్ కింద ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన దాంట్లో 3 చనిపోయారు అని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశారు. ఒక వైద్య సౌకర్యాలు సరిగా లేవు. మెయిన్గా లోపం ఏం జరిగింది? రియాక్టర్ పేలిందా? ఒక్కటే రియాక్టర్ పేలితే ఈ స్థాయిలో ప్రమాదం జరుగుతుందా? మీ అంచనా ఏంటి? వాళ్ళు చెప్పింది మాత్రం రియాక్టర్ పేలిందని చెప్పి, ఒకటి రియాక్టర్ అది పెద్దగా ఉంటుందంట, డ్రైయరు, ఆ పౌడర్ని డ్రై చేస్తారు, ఆ రియాక్టర్ పేలింది. ఆ రియాక్టర్ పేలడంతో పాటు ఆ స్లాబ్ మొత్తం కూలిపోయింది. స్లాబ్ కూలిపోవడంతో బ్లాస్ట్ కూడా చాలా పెద్ద బ్లాస్ట్, శబ్దం 3-4 కిలోమీటర్లు వినపడ్డది. భద్రతా చర్యలు ఇప్పుడనే కాదు, ముందు కూడా ఇందులో బ్లాస్ట్ జరిగింది ఒక 5-6 ఇయర్స్ కింద. అప్పుడు కూడా 2-3 మంది చనిపోయారు. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఈ హడావిడి అంతా ఉంటుంది. కానీ ఈ భద్రత ముఖ్యంగా ఎవరు పర్యవేక్షించాలంటే, ఎవరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డా, లేకపోతే పరిశ్రమల శాఖనా, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంటా, ఎవరు చూడాలి? ఇప్పుడు ఇందులో ఇండస్ట్రియల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళు ఉంటారు, రెవెన్యూ యంత్రాంగం కూడా దీనిపైన. ఎందుకంటే కెమికల్ కంపెనీ కాబట్టి అంటే ఒక్క అధికారాన్ని కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. ఒక్కరోజు ఇక్కడ ఆ ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే పొల్యూషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఎంతన్నా మొత్తుకోండి, పట్టించుకునే పాపాన ఉండరు. ఇట్లా జరిగినప్పుడు మాత్రం ఎట్లా హడావిడి చేస్తారంటే నా భూతో నా భవిష్యత్,
ఏంటంటే ఏదో మొత్తం యుద్ధ ప్రతిపాదికన వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు. కనీసం మార్నింగ్ ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళగా అంటే ఇంజూర్ అయిన వాళ్ళను ఆ తర్వాత సీరియస్ ఉన్న వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా కనీసం వెహికల్ లేవు ఇక్కడ. ఆటో అంటే ఇంత పారిశ్రామిక వాడలో స్థానికంగా ఒక అంబులెన్స్లు సిద్ధంగా ఉండాలి, ఫైర్ వెహికల్ సిద్ధంగా ఉండాలి కదా, అట్లా లేవా ఇక్కడ? నామమాత్రంగా ఇట్లా షో కోసం పెడతారు అవి. ఒక్కటన్నా నేను ఇప్పుడు కాకుండా మళ్ళీ 2-3 రోజుల తర్వాత రండి, ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా, మళ్ళీ 2-3 రోజుల తర్వాత రండి, ఏదైనా ఇష్యూ అయింది అంటే ఇన్సిడెంట్ అయ్యింది అంటే ఆటోలలోనూ లేకపోతే ట్రాలీ ఆటోలో వేసుకోపోవడం తప్పితే ఒక దగ్గర పనిచేయదు, ఒక పర్యవేక్షణ ఉండదు, అసలు శ్రద్ధ ఉండదు. మీరు బయటికి కనబడేటిగా చూడండి, మొత్తం తుప్పు పట్టిపోయినాయి. అవి ఇక్కడ యూపీ, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్గా వస్తారు కదా, వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు అసలు లెక్కే లేదు. కోళ్ళు కోసినట్టు మేకలు కోసినట్టే. రైట్, స్థానికులు చెప్తున్నారు ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, కానీ అధికారుల్లో నిర్లక్ష్యం అనేటువంటిది ఉంది. సో దాంతో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. రైట్ సాయి, థ్యాంక్ యూ.